అవధి భాషలో చాలా పదాలలో బా అక్షరం వాడబడుతుంది. అయితే అదే పదాన్ని తెలుగులోకి అనువదిస్తే అక్కడ బా స్థానంలో వా వస్తుంది. కానీ ఇక్కడ అవధి భాషలో రచించిన పదాలనే యథావిధిగా తీసుకోవడం జరిగింది. శ్రీ గురుచరణ సరోజరజ్ నిజమను ముకురు సుధారి బరనౌ రఘుబర బిమల జసు జోదాయకు ఫలచారి. తులసీదాసు గారు తన పవిత్రమైన గురువు పాదపద్మాలకు అంటిన ధూళితో తన మనస్సు అను అద్దాన్ని శుభ్రపరుచుకున్న తరువాత రఘువంశ శ్రేష్ఠుడు అయిన శ్రీరాముని నిర్మలమైన మహిమను వర్ణిస్తున్నారు. ఆ శ్రీరాముడిని మహిమ ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను ప్రసాదిస్తుంది. బుద్ధిహీన తనుజానికే సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస బికార్. తులసీదాసు గారు ఇలా అన్నారు: ఓ పవన కుమార, హనుమ, నేను ఒక అజ్ఞానిని. నిన్ను భక్తితో స్మరిస్తున్నాను. నాకు బలాన్ని, బుద్ధిని, విద్యను ఇచ్చి నా మనసులో ఉన్న బాధలను, చెడు ఆలోచనలను, లోపాలను తీసివేయి. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జయ కపీసతిహు లోక ఉజాగర్. ఓ హనుమంత, నీవు జ్ఞానం మరియు సద్గుణాల మహాసముద్రము వంటి వాడివి. వానరుల అధిపతివి. నీ మహిమ భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం 3 లోకాలని ప్రకాశింపచేస్తుంది. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ. నీవు శ్రీరాముని దూతవిగా, అపారమైన బలాన్ని కలవాడివి. అంజనాదేవి పుత్రుడిగా, పవనదేవుని కుమారుడిగా ప్రసిద్ధి చెందావు.